ఏంట్రా లేటు? సార్ అది గుడికి పోయేసి వచ్చినాం సార్, లేట్ అయిపోయింది సార్. ఈ టైంలో గుడికి ఎందుకు వెళ్ళారా? నువ్వు ఆగరా. ఏంట్రా నేను అడుగుతుంటే మీ ఇద్దరే కొనుక్కుంటున్నారు? సార్ అదేం లేదు సార్, నోట్ దోలు సార్ వాడికి కొద్దిగా. ఒకటి చెప్పబోయి ఇంకోటి చెప్తా ఉంటాడు సార్ వాడు. ఏంట్రా బల్లు, అవునా? సార్ అవును సార్, వాడు చెప్పింది నిజమే సార్. నాకు కొద్దిగా నోట్ దోలు ఉంది సార్, కానీ ఎక్కువ లేదు సార్. సరేలే కానీ ప్రాజెక్ట్ ఫైల్స్ అక్కడ పెట్టాను, తొందరగా పని కానివ్వండి. ఓకే సార్, మీరు వెళ్ళండి సార్, మేము కానిస్తాము. అమ్మాడి అమ్మ ఆడు వెళ్ళిపోయినాడు రా ఆయన, ప్రశాంతం. అవునరా ప్రశాంతం. అయినా నీకు నోడుదూలు ఆగదారా వాళ్ళు? కొంచెంసేపు కూడా గమ్మునే ఉండలేకపోతున్నావు నువ్వు. ఆయన అసలు దొరికిపోయింటేనా లేటుగా వచ్చావని పట్టుకొని పీడిచ్చింటాడు కదా. సారీ రా మావా, నోరు స్లిప్ అయిపోయింది. ఏంట్రా అక్కడ పని చేయకుండా మాట్లాడుకుంటున్నారు? వీడి అమ్మ వీడినేనాడు రా నాయ, పోయి పని చూసుకున్నాపా. ఈ టైంలో ఎవరబ్బా ఫోను? ప్రవళిక. హలో ప్రవళిక, ఎలా ఉన్నావు? ఐ లవ్ యూ లా. అయ్యో ఏంట్రా మామ అంత హ్యాపీగా ఉన్నావు? అరే మామ, ప్రవళిక ఫోన్ చేసిందిరా. చేస్తే రే ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పిందిరా. ఓడి అమ్మ పడవా, ఇంకేం బో, నువ్వు అనుకునేది అదే కదా జరిగిపోయింది. ఇంకా డ్యాన్సులు పండగలే చేసుకో. అవునరా మామ, ఇంకా నీ లవ్ సెట్ అయిపోయింది, నాకు పార్టీ ఇవా? ఇస్తా ఉండు. రే పని చేయకుండా ఆటలాడుకుంటున్నారా మీరు? రే మామ కోతి సార్ రా రే. అయ్యయ్యో సార్, అక్కడ నాకు ఎన్ని ఇంపార్టెంట్ మీటింగ్స్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో తెలుసారా మీకు? తెలిసి ఆడుతున్నారా మీరు? కొడకల్లారా, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండ్రా. రే మామ బాధపడద్దురా, ఫస్ట్ ప్రవళిక దగ్గరికి వెళ్ళరా. రే జాబ్ కూడా పోయిందిరా, ఇంకా ప్రవళిక నా ఫేస్ కూడా చూడదేమోరా. రే అదేం లేదులేరా, ఫస్ట్ ఫోన్ చేసి రమ్మని చెప్పు. సరే చేస్తా ఉండరా. రే ఇప్పుడే చేస్తా ఉండరా. హలో ప్రవళిక, నేను ఇక్కడ బీచ్ దగ్గర ఉన్నా, తొందరగా రావా ప్లీజ్. చెప్పు బల్లు, ఇప్పుడే ఫోన్ చేసి రమ్మన్నావు కదా, ఏంటో చెప్పు. అది ప్రవళిక, అది నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పావు కదా, దాని గురించి మాట్లాడదామని పిలిచాను. దాని గురించి మాట్లాడడం ఏముంది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి ఐ లవ్ యూ చెప్పాను. నువ్వు నన్ను ప్రేమించకపోతే యాక్సెప్ట్ చేయొద్దు. లేదు ప్రవళిక, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నాకు ఇప్పుడు జాబ్ కూడా లేదు. ఇప్పుడు మీ పేరెంట్స్ దగ్గరికి పోతే ఏం చేసుకోవాలని నన్ను క్వశ్చన్ వేస్తారు కదా, కాబట్టి కొన్ని రోజులు ఓపిక పట్టి మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్దామని చెప్తున్నాను. సరే బల్లు, నువ్వేమంటే అదే, కొన్ని రోజులు ఆగి చెప్తాంలే. చాలా థ్యాంక్స్ ప్రవళిక. చల్లరా మామ, నేను పోతాలే, ఎందుకు మీ ఇద్దరి మధ్యలో ఊరికే.